వెంకయ్యనాయుడు గారి లెగసీ అనేది అది ఎవరు కూడా దగ్గరకి కూడా వెళ్ళటానికి సాధ్యం కానటువంటిది. ఎందుకంటే ఆయనకుండేటువంటి చొరవ, ఆయనకుండేటువంటి ఆలోచన, ఆయనకుండేటువంటి సమయస్ఫూర్తి, ఆయనకుండేటువంటి విధానం, ఇవన్నీ అసలు ఆయన లీడర్షిప్ని మనం అంటే ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో మనం చూసిన దాంట్లో ఆయన టచ్ చేయటం లేదు, ఆయన దగ్గరగా ఊహించుకోవటం కూడా కష్టసాధ్యం అటువంటి లీడర్షిప్. ఎందుకంటే ఎవరూ లేనటువంటి భారతీయ జనసంఘ్లో ఎవరూ లేనటువంటి టైంలో, భారతీయ జనతా పార్టీలో ఎవరూ లేనటువంటి టైంలో ఆయన ఒక్కడే ఒక వ్యాన్ మీద నుంచొని అక్కడ ఇద్దరు ఉన్నాయి, 10 మంది ఉన్నాయండి, 100 మంది ఉన్నాయండి, 1000 మంది ఉన్నాయండి, 1,00,000 మంది ఉన్నాయండి, 40 నిమిషాల మీటింగ్ని ఆపకుండా గంటాపదంగా చెప్పేవాళ్ళు. మరి అలాంటి నేత గ్రామాన తిరిగి పట్టణాన తిరిగి చెప్పేటువంటి వ్యక్తి అంత కష్టపడి ఆ స్థాయి నుంచి ఆంధ్రప్రదేశ్ గర్వపడేటువంటి స్థాయికి వెళ్ళి ఉపరాష్ట్రపతిగా ఆయన రాజకీయంగా అక్కడ ఉండగలిగారు. భారతీయ జనతా పార్టీని 2 సార్లు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అత్యంత క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. అంటే ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన స్పష్టత కానీ, ఆయనకు అవగాహన కానీ, అటువంటి వెంకయ్యనాయుడు గారి స్పేసు నభూతో నా భవిష్యత్, ఇంకా అది ఎవరికి అందుకోలేనటువంటిది.